ప్రజాపాలనకు 100 రోజులు, ప్రజా ప్రతినిధికి 100 ప్రశ్నలు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీలా ఎలియా. ప్రస్తుతం బీలా ఎలియా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ ప్రజాపాలనకు 100 రోజులు అంటే మీ దానికి సంబంధించేసి 100 రోజుల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ 100 రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించేసి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాం. తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇప్పటికే గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఆలేరు నియోజకవర్గం సంబంధించి ఆలేరు ప్రజల మన్నల పొంది ఒక భారీ మెజార్టీతో గెలిపించిన ఆలేరు ప్రజలకు సేవకుడిగా సేవ చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా మంత్రులంతా కూడా ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులిచ్చి సుమారు 100 రోజుల్లో 100 కోట్ల అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఇంకా 172 కోట్లకు కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఆలేరులో ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ అభివృద్ధిగా ముందుకేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా 4th ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ఇండియా మీడియాతోటి సుమారు ఇవాళ 300 మందితోటి వాళ్ళ సూచనలు సలహాలతోటి ఇంకా ఆలేరుని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక కొత్త వరవడితోటి వాళ్ళ సూచనలతోటి ముందుకు పోతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. ఆలేరు అభివృద్ధిలో వాళ్ళు కూడా కీలకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సూచనలు సలహా మేరకు ఇంకా కూడా ఆలేరును ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం. కాబట్టి ఇవాళ 100 రోజుల పాలన మీద 100 ప్రశ్నలతోటి నిజంగా 117 ప్రశ్నలు వేసారు. వాటందరికీ కూడా జవాబు చెప్పినాం. కాబట్టి వాళ్ళ సూచనలు సలహాతోటి ఇంకా ముందుకు పోతాం. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించేసి ఇంకా ముఖ్యమైన సమస్యలు వేటిని గుర్తించడం జరిగింది, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతుంది? ఆలేరు రెవెన్యూ డివిజన్ ఒకటి, అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టు, ఇక్కడ తాగునీటి సాగునీటి సమస్య ఉంది. కేసీఆర్ ఎన్నో విధాలుగా నీళ్ళ కోసం ఎన్నో కోట్లు వెచ్చించినట్టు, కానీ ఆలేరుకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆలేరుని ఎడారి చేసిన ప్రాంతం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు, అదేవిధంగా ఆలేరు రెవెన్యూ డివిజన్, యారుట అభివృద్ధితో పాటు కింద నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా, గుట్ట అభివృద్ధిలో నష్టపోయిన వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా గతమున్న సాంప్రదాయాలను హిందూ సాంప్రదాయాలను కాపాడి హిందువులకు ఏదైతే ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి, తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి లక్ష్మణస్వామి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి అక్కడ షాపులు కానీ డార్మెంటరాలు కానీ అవసరమైతే అక్కడ వసతులు కూడా ఎక్కువ ఏర్పాటు చేసి ఇలా తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్న గుట్టను మళ్ళీ పూర్వవైపు తేవడానికి ఆనాటి సాంప్రదాయాలను కట్టుబట్టలను కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా ఇప్పటికే 5 పనులు ఇంప్లిమెంట్ చేసినాం. కాబట్టి ఆలేరులో అభివృద్ధిగా ఒక్కొక్క అడుగుగా ముందుకేస్తున్నాం. ప్రజల మందల పొందాం. కాబట్టి ఇలా దాని మీద చర్చ పెట్టి 117 క్వశ్చన్లు వాళ్ళు వేయడం జరిగింది. వాటికి ఆన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి ప్రజెంట్గా ఉన్నట్టు సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నట్టు జగదీష్ రెడ్డి జిల్లాలో పంట పొలాలను మొత్తం కూడా సందర్శిస్తూ ఈ పంట పొలాలు ఎండిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే అని చెప్పేసి తూర్పారపడుతున్నారు. రేపు మాజీ ముఖ్యమంత్రి సీఎం కూడా ఇక్కడికి రాబోతున్న సందర్భం అవుతుంది. దీని విధంగా వస్తుంది. వాళ్ళకి తెలిసిపోయింది టీఆర్ఎస్లో దుకాణం బంద్ అయింది, ఆలేరునే 50,000 మెజార్టీ వచ్చిందంటే రేపు మా ఎంపీ అభ్యర్థికి ఆలేరులో 75 నుంచి 80,000 మెజార్టీ రాబోతుంది. దీన్ని తట్టుకోలేక ఏ రకంగా మళ్ళీ ప్రజలకు పోవాలి, ఏదో ఒక సాకు ఉండాలి కదా. కేసీఆర్ ఏమున్నా సెంటిమెంట్ని నమ్ముకుంటాడు, ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తారు. కాబట్టి అలాంటి రాజకీయాలు ఇప్పుడు నడువై తెలంగాణ ప్రజలు గమనించినారు. 10 సంవత్సరాలు నువ్వు ఎరగబెట్టింది ఏం లేదు ఆలేరు ప్రజలకు. మళ్ళొచ్చి ఆలేరుకి ఏం చేస్తామని చెప్పి ఏ ముఖం పెట్టుకొని ఇలా ఆలేరు కోసం రావడానికి మీరు సిద్ధమయ్యారో జగదీష్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ చెప్పాలి. గతంలో ఈ ప్రాంత రైతుల మీద ప్రేమ ఉంటే గంధమల్లి ఎందుకు కట్టలేను, ఈ ప్రజలకు తపాసుపల్లి ఎందుకు అందియలే? ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ తపాసుపల్లి నీళ్ళను బయటి మంత్రి తరలికపోతుంటే మళ్ళీ వాళ్ళ హారతిరిచ్చి నీళ్ళు పంపిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసరి కన్ను గారుస్తున్నారు. ఇవాళ ఏ రైతును అడుగు కాంగ్రెస్ పార్టీ వచ్చాక కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తుంది, కనీసం సుమారు 20 గంటల కరెంటు ఇస్తుందని చెప్తున్నారు. ఇలా గత సంవత్సరం నుంచి వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అట్టడితే తప్ప కరెంటు వల్ల ఎక్కడ కూడా ఒక బోరు ఎకరం కూడా జాగండలే. కాకపోతే వర్షాభావం తక్కువ ఉండడంతో ప్రాజెక్టులో నీళ్ళు లేకపోవడంతో నువ్వు కట్టిన కాళేశ్వరం కుంగిపోవడంతో ఇవాళ నీళ్లు లేవు కావున భూగర్భ జలాలు అంటే దానివల్ల పొలాలనే తప్ప కాంగ్రెస్ వచ్చినాక నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ వచ్చినాక రైతులంతా సుఖంగా ఉన్నారు. రైతుల సంక్షేమే కాంగ్రెస్. కాబట్టి ఇలాంటి మీ చిల్లర రాజకీయాలతోటి ఓట్లు రాలై మీకు ఆలేరులో డిపాజిట్ కూడా రాదు. మొత్తానికి ఈ యొక్క 100 రోజుల పరిపాలన కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తన నియోజకవర్గం సంబంధించి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట అని చెప్పి కూడా ప్రజలు భావిస్తుండడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేని బురద చల్లుతున్నారు. వారి హయాంలోనే ఈ యొక్క ఆలేరు పూర్తిగా అభివృద్ధికి దూరం అయింది. ప్రజెంట్గా మాత్రం ఆలేరు అభివృద్ధిలో పరుగు పెడుతుందని చెప్పేసి కూడా ఆలేరు ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి బీలా చెప్తున్నారు. ఆలేరు నుండి కెన్నూరు రైతు పుల్లారావు, బిగ్ టీవీ.